డబ్బు అన్న. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కూటమి నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉంది? జనసేన టీడీపీ శ్రేణుల మధ్య ప్రధానంగా ప్రతి సందర్భంలో ఎక్కడో దగ్గర ఏదో ఒక విషయంలో పొరపచ్చాలు వస్తున్నాయనేటువంటి ప్రచారంలో నిజమెంత? ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జనసేన నేతల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. జనసేన ఎమ్మెల్యే కంటే కూడా తెలుగుదేశం నాయకులే బలంగా ఉన్నటువంటి ప్రచారంలో నిజమెంత? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. పిఠాపురంలో సభ తర్వాత చాలా చర్చ జరిగింది. అలానే అసెంబ్లీలో సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత ఆ చర్చ అక్కడితో ముగిసిపోయింది. మళ్ళీ రోజుకు ఒక టర్న్అవుట్ అనమాట. ఈ ఎమ్మెల్యేలు అందరూ అసంతృప్తిగా ఉన్నారు. కూటమిలో నాయకత్వం మధ్య మళ్ళీ భేదాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ ప్రచారాలు పదే పదే సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి కారణం? ఏంటి? నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అయ్యే స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే లేవేమో అనుకున్నాం. మీరు అన్నట్టు కూటమి ప్లేనరీ అయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తే నవ్వులు ఇది చక్కగా ఉంది, కూటమి సఖ్యతగా ఉందని అనిపించింది. కట్ చేస్తే మీరు పిఠాపురంలో వర్మ అనుచరులంతా వచ్చి అక్కడ ఇన్ఛార్జి మీద దాడి చేయటం, ఇది ఏ విధంగా సంకేతం? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తలుచుకుంటే వర్మ గారిని కంట్రోల్ చేయలేరా? ఇప్పుడు ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పిఠాపురాన్ని లీడ్ చేస్తాడు. డిప్యూటీ సీఎంగా ఈరోజు ప్రభుత్వ అధికారులు వచ్చేట్టు చేయగలిగారు. మరి వర్మ గారి యొక్క మనుషులు అక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఆయన పెట్టిన ఇన్ఛార్జ్ మీద దాడి చేయడానికి ఇది అవుతున్నారంటే ఇది అవతల వైసీపీకి అవకాశం ఇచ్చినట్టుగా. మీకు ఖాళీగా ఉంది సీటు ఇక్కడ చర్చ ఇంకోటి ఏమొస్తుందంటే, ప్రారంభించింది మీరేగా అంటున్నారు. సభలో ఆ మాటలు మాట్లాడకుండా ఉండుంటే పిఠాపురంలో క్షేత్రస్థాయిలో అసలు చిచ్చు ఉండేది కాదు. నాగబాబు గారు ఆ మాటలు అనేసి వెళ్ళిపోయారు. కార్యకర్తలు కొట్టుకు చేస్తున్నారు. అదే సమయంలో ట్వీట్లో అసలు పవన్ కళ్యాణ్ గెలిచాడంటే నా వల్ల అని చెప్పేసి ట్వీట్ చేసి నేను కాదు మెయింటైన్ చేసిందని తర్వాత తీసిన వర్మ కాదా? అవును. అదే ఒకటే. ఇప్పుడు నాయకులు ఎప్పుడు కూడా సమన్వయం, సంయమనం పాటిస్తూ వెళ్ళాలి. అవును. కార్యకర్తలు నాయకులే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, కార్యకర్తలు ఇలానే రోడ్లు. ఈ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కుటుంబం, ఒక కూటమి అంటే ఒక కుటుంబంలాగా ఉన్నది. 164 సీట్లు 21 మంది ఎంపీలు ఇచ్చారంటే ఎంతో బాధ్యతతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు. గతంలో 151 సీట్ల నుంచి ఒకేసారి 11 సీట్లు పడేశారంటే వాళ్ళు కాదని మీకు ఇచ్చారు. సంక్షేమ మాటను బటన్ ఒకటే కాదు, అభివృద్ధి మర్చిపోయారని ఇచ్చారు. ఇప్పుడు రోడ్లు కనపడుతున్నాయి, అన్ని పనులు జరుగుతున్నాయి అనే ఇదితో ప్రజల్లో ఉండి ఈ సమయంలో మీరు 6 గ్యారెంటీల ద్వారా అనేక వాగ్దానాలు వచ్చే క్రమంలో ప్రాధాన్యత క్రమం అధికార పార్టీ ఆ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. దాంట్లో ఇప్పుడు జనసేన ఉన్న చోట టీడీపీ వాళ్ళే పెత్తనం ఎక్కువైపోతుంటే వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు పిఠాపురం ఒక్క చోటే అలా జరుగుతుందా? అన్ని నియోజకవర్గాల్లో అదే ఆల్మోస్ట్ అదే ఉందని చెప్పి ప్రజల్లో అనుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కూటమి సఖ్యత ఉండాలి, లేకపోతే అనవసరంగా. పవన్ కళ్యాణ్ గారు మొన్నే సమావేశంలో 15 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉండాలంటున్నారు. ఇది సాంస్కృతిక కార్యక్రమాలు. సో అప్పుడే జనసేన ఎమ్మెల్యేల మధ్య అసంతృప్తి ఉంది అని చెప్పనేది ఇక్కడ ఏంటంటే సార్, మా వెనక జనసేన కాదు, మాతో జనసేన అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే సమయంలో ఇద్దరు కలయిక వాళ్ళిద్దరితో చూస్తూ ఉంటే మంచిగా ఉందని అనిపిస్తుంది. అది ప్రజలకు నమ్మకం ఎప్పుడు కలగాలంటే మీరు సఖ్యతతో ఇరువురు అందిపుచ్చుకొని ఇచ్చిపుచ్చుకుని ధోరణి కట్టుకుంటే జరుగుతుంది. సరే, మొనిపోలి మేమే ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా, మేమే ముఖ్యమంత్రి కదా, మా చంద్రబాబు అనుకుని జనసేన కార్యకర్త నిర్లక్ష్యం చేస్తే వీళ్ళకి దెబ్బే. అదే సమయంలో టీడీపీని కలుపుకోకపోతే జనసేనకి దెబ్బే. అదే సమయంలో వీళ్ళిద్దరూ బీజేపీని పట్టించుకోకపోతే టోటల్గా దెబ్బ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ నుంచి బీజేపీ నిధులు ఇవ్వాలి, అదే సమయంలో జనసేన కలుపుకొని వెళ్ళాలి. 21 సీట్లకి పరిమితం అయిపోయారని అనుకుంటే పొరపాటు అనమాట. ఇక్కడ కార్యకర్తల్లో వ్యతిరేకత వచ్చిందనుకోండి, టోటల్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇదే సమయంలో ఇప్పుడు 9 మాసాలు అయింది. అసెంబ్లీలో దేవాలయం లాంటిది. అసెంబ్లీలో చక్కగా అనేక ప్రశ్నిస్తామని చెప్పి జనసేన పార్టీ పుట్టుకొచ్చింది. ఎక్కడ ప్రశ్నించామని చెప్పి అన్నారు. ప్రశ్నించాడు, అధికారం కోల్పోయేటట్టు చేశాడు. సరే, ప్రశ్నించడం మానేసేసి ఇప్పుడు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలనే ఇది ఉంది. మరి ఆ కాన్స్టిట్యున్సీలో ఈ ఎమ్మెల్యేలు సఫిషియెంట్గా వీళ్ళు కూడా క్వశ్చన్లు అడిగే స్వతంత్రత జనసేనకి ఉందా అనేది కూడా ఒక డౌట్గా కనపడుతుంది. జనసేన ఎమ్మెల్యేలకు కూడా తగిన అవకాశం రావడం లేదు, మైక్ ఇవ్వడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉందా? అంటే ప్రజల్లో ఉన్నది. అదేవిధంగా వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది, మీరు ప్రశ్నించడానికి వచ్చారు, అసెంబ్లీలో ప్రశ్నించట్లేదు. మేము ప్రశ్నిద్దామని వస్తే మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ఎంతవరకు మీకు టీడీపీ అంతా ఇచ్చేస్తున్నట్టు ఉంది అని చెప్పి అంటున్నారు. ఆ అవకాశాన్ని ఇవ్వకుండా అందరికీ అవకాశం ఇచ్చేట్టుగా చూసుకోవాలా. పార్టీ లీడ్ చేసే అధినేతతో పాటు ఎవరైతే ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారో వాళ్ళు కూడా అనేక కోరికలతో, ఆశలతో వీళ్ళని అసెంబ్లీకి పంపించారు. 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళారు.
వెళ్ళినప్పుడు ప్రశ్నించాల్సిన ప్రజల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రశ్నించాలి. అదే సమయంలో టీడీపీ వాళ్ళు కూడా జనసేనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అక్కడ కాన్స్టిట్యున్సీలో. ఇక్కడ జనసేన అంటే మేము సీనియర్స్ కదా అని చెప్పి ఇదితో ఉండకూడదు. అదే సమయంలో టీడీపీ వాళ్ళకి అందించుకునే ధోరణిలో జనసేన కూడా ఉండాలి, బీజేపీ కూడా ఉండాలి. కాబట్టి ఇది ఆదిలోనే గనక ఇది సెట్ చేసుకోకపోతే వచ్చి 9 నెలలు అయి 10 నెలలు అడుగు పెడుతున్నారు. ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు ఉంది. మరి ఎలా ముందుకెళ్తారు? అవతల వాళ్ళ ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టు, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షం జగనే అంతే కదా. మరి ఆ సమయంలో వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా. ఆ అవకాశం ఇవ్వకుండా వీళ్ళు సఖ్యత వెళ్ళాల్సిన అవసరం ఉందండి. సో ఇప్పుడు ఈ అసమ్మతి కానీ ఈ అసంతృప్తి కానీ ఏమైనా ఉంటే జనసేన అధినేతతో జనసేన ఎమ్మెల్యేలు చర్చించే అవకాశాలు ఉన్నాయా? అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఇప్పుడు పిఠాపురం నాయకుడి యొక్క నియోజకవర్గమే అంతర్గత కుమ్ములాట్లో ఉంది. ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం అది చేతిలాగా చేసుకుందిలే. పోలవరంలో నిన్న పక్కన కూర్చోబెట్టుకొని చిరి బాలరాజు చేత లోకల్ ఎమ్మెల్యే అని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు కదా. పిఠాపురం కథ వేరు, అది ఎలా టర్న్అవుట్ అయింది అనేది ఈ 3 ఏళ్ళు మనం మళ్ళీ తమాషా చూడాలి. సార్ ఇప్పుడు పెండెం దొరబాబు ఉన్నాడు, ఆయన కూడా 23 సంవత్సరాలు వర్మ గారు సీనియర్, 2 సార్లు ఎమ్మెల్యే వ్యక్తి. ఆయన వైసీపీ నాయకులతో పాటు మొత్తాన్ని తీసుకొచ్చాడు. వైసీపీ గ్రౌండ్ లో లేకుండా చేశారు. వంగ గీత గారు అక్కడ కాన్స్టిట్యున్సీ వెళ్తారు. ఇదే సమయంలో స్వపక్షంలో విపక్షం లాగా టీడీపీ వాళ్ళే జనసేన కార్యకర్తల్ని, జనసేన ఇన్ఛార్జీల్ని బెదిరించి భౌతిక దాడులు దిగి వాళ్ళు సెట్ చేసుకుంటారండి. 20 నియోజకవర్గాల సంగతి మాట్లాడండి, వదిలేయండి. ఆ ఒకటి జనసేన టీడీపీ అధినాయకత్వాలు సెటిల్ చేసుకోవాలి. అధినాయకత్వం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సెట్ చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారితో ఉంది. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇలా జరుగుతూ ఉంటే స్టేట్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. మరి నాయకుడు లీడ్ రేపు సీట్లు పెరుగుతాయి కదా, మాకు కూడా అవకాశం రావచ్చు. ఎవరి ప్రయత్నాలు చేస్తారు. అదే పిఠాపురంతో స్టార్ట్ అయింది. మిగతా 20 నియోజకవర్గాల్లో ఒకటి సార్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఉండాలి. అదే సమయంలో సఖ్యతతో కూటమి టీడీపీ కూడా ఉండాలి. టీడీపీని మేము అనుభవం మా ముఖ్యమంత్రి అంటే కుదరదు. అదే సమయంలో జనసేన యొక్క సపోర్ట్ కావాలి. అదే విషయంలో నాయకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా పార్టీ మీద దృష్టి పెట్టి ఆయన విశాలమైన ఉదయంతో హిందూ సనాతన ధర్మం అని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు లీడర్ అయిపోయాడు. అదే సమయంలో ఉన్న పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీ అధ్యక్షుడిగా ఆయన మీద ఉంటుంది. ఎందుకంటే మనోహర్ గారు చేసే బాధ్యత ఆయన చేస్తారు. కానీ ఎక్కడెక్కడ ఎందుకు వస్తుంది, ఏ కాన్స్టిట్యున్సీలో ప్రజల సమస్యలు ఉన్నాయా, ఏ సమస్యలు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది 4-5 శాఖలతో పాటు ఈ 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఎక్కడెక్కడ ఆటంకాలు జరుగుతున్నాయో దృష్టి పెట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని చంద్రబాబు గారు చేయాలి. ఇది ఆదిలోనే తుంచైపోతే ఈ అంతర్గత కుమ్ములాట వల్ల మొత్తం కూటమికే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది కూటమిలో కొద్దిగా రాజుకుంటున్నటువంటి అసంతృప్తి, అసమ్మతి, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఘటనలు ఇబ్బందికరమైనటువంటి సందర్భాలుగా మారకముందే అధినాయకత్వాలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. డబ్బు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.